మనం ఏదైతే సమగ్ర కుల సర్వే అనుకున్నామో ఆ కుల సర్వేకి సంబంధించినటువంటిది నిన్న ఒక స్పెషల్ డ్రైవ్ను నిర్వహించడం జరిగింది క్యూ న్యూస్. సో ఎక్కడెక్కడ ప్రజల దగ్గరికి ఈ ఎమ్యునరేటర్స్ రాలేదు, ఎందుకు రాలేదు, అసలు వీళ్ళేమైనా వివరాలు తిరస్కరించరా, ఈ అన్ని అంశాలని ప్రజల దగ్గరికి పోయి అడిగినటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమైన ఏంటంటే అసలు అటెంకాల పోయినోడే లేడు, అటెంకాల పోయినోడే లేడు, వాళ్ళని పలకరించినోడే లేడు. కొంతమంది అయితే అయ్యో మా ఇంటికి రాకపాయని చెప్పి గల్లీల పొంటి ఎదురు చూస్తా ఉన్నా కూడా ఎమ్యునరేటర్ అక్కడ పోనటువంటి పరిస్థితి. షాంపిల్గా నిన్న కొన్ని తీసినాం, ఇవాళ మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకొస్తాం ప్రజల దగ్గర నుంచి. అంటే కులగణన మీద ఎంత చిత్తశుద్ధితోని పనిచేస్తూ ఉన్నారు, గతంలో చేసిరో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ కులగణనల తప్పుల తడక కావడానికి అనేకమైనటువంటి కారణాల్లో అసలు కొన్ని ఇళ్ళకేమో కుక్కలు కట్టేసిరని చెప్పారు, కుక్కలు నిడిచిపెట్టారు, కట్టేసిన ఇళ్ళకి కూడా పోలే, అసలు కుక్కలు లేని ఇంటికి కూడా పోలేదు, అసలు ఫోన్ కూడా పోలే. సెల్ఫీ వీడియోలు పంపించ లేకపోతే మీకు మీ ఇంటికి కులగణనకు సంబంధించినటువంటి ఎమ్యునరేటర్లు మీ ఇంటికి వచ్చిర్రా, రాకపోతే మీరు ఒక వీడియో చేయండి. దయచేసి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ నెంబర్ రాసుకోండి, సెల్ఫీ వీడియో తీసి పంపించేసేది. భారత నెంబర్ ఇద్దాం, నీ నెంబర్ పనిచేయదా? పనిచేస్తుంది. 970 చెప్పు. 9866001612. ఇంకో నెంబర్ చెప్పండి. 970 170 3684. కులగణన మీకు మీ ఇంటికి రాకపోతే ఇగో ఈ నెంబర్లకు దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులారా ఒక చిన్న వీడియో చేసి పంపించండి, ఇక్కడ ప్లే చేద్దాం. 9866001612 9866001612 నెంబర్, లేదంటే 9701703684 ఈ నెంబర్లకు మీరు ఒక్కసారి వీడియో చేసి పంపించండి. ఇప్పుడే తక్షణమే పంపించండి, 2 నిమిషాలు అంతే, జస్ట్ ఒక నిమిషం చేయండి. మీ ఇంటికి ఎమ్యునరేటర్లు వచ్చిర్రా, స్టిక్కర్ అంటు పెట్టిర్రా, అసలు కులగణన చేసిరా లేదా అనేటువంటి విషయాన్ని ఈ నెంబర్కు మీరు వీడియో పంపించి తెలియజేయండి సోదరులారా. ఎందుకంటే ఏ మండలం అది ఊరు చెప్పండి. ఎస్, మీ వివరాలు కూడా తెలియజేయండి. ఎందుకంటే ఏకంగా మాజీ మంత్రి ఇంటికే పోలేదట నిన్న. మాజీ మంత్రి తర్వాత మాజీ ఎంపీ మల్యాల రాజయ్య గారి ఇంటికి వెళ్ళలేదు. అదొక్కసారి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది సోదరులారా. ఆమె అంటుంది మేము రోజు చూసినాం, అసలు యాక్చువల్గా కనీసం ఎవరు కూడా రాలేదు అని చెప్పేసి అంటుంది. ఈ కులగణనకు సంబంధించింది అసలు వీళ్ళు ఇళ్ళకే పోలేదట, అటు రాను కూడా రాలేదట. ఇగో అయితే రాలేదు, స్టిక్కర్లు కూడా ఇక్కడ అంటియలేదు. ఒకసారి కులగణనకు వచ్చిందా? నా పేరు అశ్విని. కాలనీ పేరు ఏ కాలనీ? మేడిబావి అంటారు. మేడిబావి. ఇక్కడ ఎవరు రాలేదు. ఈ కార్నర్ నుంచి కార్నర్ కి అయితే ఎవరు ఎప్పుడు సర్వేకి రారు. అటు ఒక్కరు కూడా వచ్చి కులగణన చేసిన లేదా అని కూడా కనుక్కోరు. రీసెంట్ గా వచ్చి మళ్ళీ మాకు కులగణన ప్రాఫిట్స్ పక్కన పెడితే కనీసం అంత మీది ఎవరు రాలేదు. చూడండి, దాని గురించి ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చెప్పారు. అసలు ఎప్పుడు అటెంకల పోయిన పాపాన్నే పోలే. జరిగిందా జరగలేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాజీ మంత్రి తర్వాత మాజీ ఎంపీ మల్యాల రాజయ్య గారి ఇంటికి వచ్చిన మనం ఇప్పుడు ఒకసారి మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ కులగణన జరిగిందా జరగలేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అంటే కులగణన జరిగిందా, వచ్చిందా ఇక్కడికి? మనకి రాలేదండి, ఎవరు రాలేదు. మీరు రావడమే ఫస్ట్ టైం. స్టిక్కర్ ఇట్లా ఏమైనా వేసిండ్రా? ఫస్ట్ ఏమేయలేదు, స్టిక్కర్ వేయలేదు, ఏమేయలేదు. ఎందుకంటే మా సార్ అక్కడ కనబడుతూనే ఉంటారు, ఎవరు వచ్చినా మా సార్ కనబడుతుంటారు. ఎవరు రాలేదు. ఏంటి రాముడిది మాత్రం అందరం తిరిగినాం, అందరం చేసినాం అంతే. ఇంకా కులగణనకైతే రాలేదు, ఏం రాలేదు, ఎవరు రాలేదు. మరి ఎట్లా మరి ఏమనుకుంటున్నా అంటే మాది ఏమనుకుంటారంటే ఇప్పుడు మేము ఎక్కడ పోతామండి? అవును, మీరు వస్తేనే మేము మాట్లాడతాము. మేమైతే మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి, ఎక్కడ పోవాలో కూడా అర్థం కాదు. అదే కదా మరి, అందుకని రాలేదు, ఎవరు రాలేదు, మేము మాట్లాడలేదు. మాజీ మంత్రి ఇంటికే కులగణనకి ఎవరు పోలే.
ఇట్లా అనేక ప్లేసులలో ఇవి జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఈ నెంబర్కి మీ ఇంటికి కూడా కులగణనకు వచ్చిర్రా రాలేదా మీరు ఒక వీడియో రికార్డ్ చేసి మీ పేరు, మీ ఊరు, మీ మండలము, మీ ఇంటికి కులగణనకు వచ్చిర్రా రాలేదా, ఖాళీ స్టిక్కరే అంటూ పెట్టిరా లేకపోతే నిజంగానే కులగణన చేసిరా, ఈ వివరాలన్నీ లోపు వీడియో చేసి పంపించేసేయండి నెంబర్లకి. ఈ నెంబర్కి పంపించేయండి. 9866001612 ఒకటి 9701703684 ఈ నెంబర్లకు మీకు సంబంధించినటువంటి వీడియోలను పంపించండి. కులగణన జరిగిందా లేదా అనేటువంటి వీడియోలని ఈ నెంబర్కు పంపించాల్సి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇగో ఇది జరిగినటువంటి ఘటన. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితోని పకడ్బందీగా కులగణన నిర్వహించండి. రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా, కులగణనలో పాల్గొనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అదన వచ్చిందా? పోనీ నెంబర్ ఏమో చెప్తలేదు. టోల్ ఫ్రీ నెంబర్ అన్నారు కానీ టోల్ ఫ్రీ నెంబర్ అంటున్నారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఇప్పటిదాకా పత్తలేదు. ఏ పేపర్లో లేదు. టోల్ ఫ్రీ నెంబర్ లేదు. ఆ టోల్ ఫ్రీకి ఎన్ని కాల్స్ వస్తాయో అనేటువంటి భయమా మరి ఏందో తెలియదు. కానీ మొత్తానికైతే కులగణన అనేది అస్తవ్యస్తంగా చేసిరు ఫస్ట్ దఫాలో. మరి ఈ దఫానన్నా పకడ్బందీగా చేస్తారా లేకపోతే సేమ్ 3.1%ను చూపించడం కోసం ఇంకేమన్నా ఈ డ్రామాలు ఏమన్నా ఉన్నాయా? మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయింది కులగణన తప్పుడు లెక్కలనేది. దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణన విషయంలో నిక్కచ్చిగా ఉండి పకడ్బందీగా చేస్తే తప్ప ఇది దేశానికి ఆదర్శవంతమైనటువంటి కులగణనగా మారదు. కాబట్టి అందుకోసమే లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీకు కులగణన జరిగిందా లేదా ఒక చిన్న సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఈ నెంబర్కి పంపించండి. 9866001612 9701703684 ఈ నెంబర్కు పంపించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో కులగణనకు సంబంధించినటువంటి మరిన్ని స్పెషల్ డ్రైవ్స్ యూనిస్ చేపట్టబోతా ఉంది. మనకు వైపు నుంచి శ్యామ్, మరోవైపు నుంచి సుదర్శన్, అలాగే వివిధ జిల్లాల నుంచి మన రిపోర్టులు కూడా ఇవి అందించడానికి. సింపుల్ ఎగ్జాంపుల్ అన్న, కేవలం ఒక వెస్ట్ మారేట్పల్లి వార్డ్ నెంబర్ 4 లోనే దాదాపు వెస్ట్ మారేట్పల్లి వార్డ్ నెంబర్ 4 లో 50% కాలేదు. అపార్ట్మెంట్ కాదు, మొత్తం అపార్ట్మెంట్ ఉన్నాయి వరుసగా. అపార్ట్మెంట్ మొత్తం అన్ని కాలే. ఇప్పుడు 1-2 రాలేదు. ఇది లెక్క. మరి ఇంకా దీనికి రాష్ట్ర కాలనీ ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు, కాలనీలే రాకపోతే ఇంకా మరి ఎట్లయితుంది? ఇది ఏం కథ? ఇది ఏం సర్వే అంటారు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా రాకపోతే ఎట్లా? హలో, రైట్, ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. వెలుగు దినపత్రిక వార్తలను చూసే కంటే ముందు ఏమైనా వీడియోస్ వస్తే వెంటనే పంపించండి. చేస్తారు. ఇప్పుడు చేసేసరికి ఒక 2 నిమిషాలు పడుతుంది. రైట్, ఒకసారి పంపించండి. అసలు చాలా కూడా సరే పుల్వామా అమరవీరులకు ఇవాళ ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం అందరం కూడా, జవాన్లందరికీ. వస్తలేవా సిగ్నల్స్? డైరెక్ట్ ఈ నెంబర్ ఇస్తే అయిపోయేది కదా. చెప్పు పంపి. గ్రామాలలో కొద్దిగా గుర్తుపడతారని అక్కడ జరిగిన సిటీలలోనే దెబ్బతీసిరు. సిటీలలోనే దెబ్బతీసిరు. ఇప్పుడు వరంగల్, మంచిర్యాలు, చిన్న పట్టణాలలో కూడా అంతా మొత్తం ఖతం చేసిండ్రు అంతా. అది ఓల్డ్ బోయినపల్లి సమతా నగర్. ఈ గల్లీలో ఇంతవరకు స్టిక్కర్ అడ్డబెట్టలేదు, మా ఇంటికి ఎవరు రాలేదు. ఇది ఓల్డ్ బోయినపల్లిలో అసలు ఇలా గల్లీలో స్టిక్కర్ అంట పెట్టలేదట, ఇలా దిక్కు రాలేదట మొత్తం ఓల్డ్ బోయినపల్లిలో. సో ఇంకా ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎవరైనా మీ వైపు రాకపోతే, మీ వైపు కులగణన జరగకపోతే, మీ ఇళ్లలో కులగణన జరగకపోతే 9866001612కు అలాగే 9701703684కు ఈ నెంబర్లకు మీరు మీ వీడియో పంపించండి. స్టిక్కర్లు వేశారు కానీ సర్వేకి రాలేదని చెప్తాను. అదే వీడియో రూపంలో పంపించండి సోదరులారా. ఇక అంత పకడ్బందీగా చేసినాం. ఈ దేశానికి ఆదర్శం అంటే నవ్వుతాడు ఇవ్వడానికి ఈ చేసినటువంటి సర్వే. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మించింది లేదు. ఇప్పుడు చేపట్టబోయేది ఈ 16 తారీఖు నుంచి మళ్ళా సర్వే అంటున్నారు కాబట్టి ఇప్పుడన్నా పకడ్బందీగా చేయండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏందో చెప్పండి. అది ప్రజలకన్నా చెప్దాం. మనం చెప్తే టోల్ ఫ్రీ అని దాని నెంబర్ ఇవ్వకపోతే రైట్గా మీరెంత వేస్తే మేమంతా వేస్తాం.
టారిఫ్లపై అన్ని దేశాలకు తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్నిసార్లు శత్రువుల కంటే మిత్రులతోనే నష్టమని కామెంట్. వాణిజ్యంలో సమానత్వం కోసమే పరస్పర టారిఫ్లు విధిస్తున్నట్టు వెల్లడి. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కొన్ని గంటల ముందు ఉత్తర్వులు. మోదీ ట్రంప్ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ. డిఫెన్స్, టెక్నాలజీ, ట్రేడ్, ఇమ్మిగ్రేషన్ వంటి అంశాలపై చర్చించే ఛాన్స్ ఉందట. నరేంద్ర మోడీ గారు పక్కన ప్రెస్ మీట్లు ఉండగానే చెప్పేసిండు మేము కూడా భారత్కు టారిఫ్ పెంచుతున్నామని. పక్కన ఉండగానే వాషింగ్టన్ డీసీలో టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్తో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోడీ అంతరిక్షం, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ పై వీరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా మస్క్ పిల్లలతో మోదీ సరదాగా గడిపారంటూ ఒక వార్త. 3 పిల్లలంట మస్క్కు. 3 పిల్లలు ఇక్కడక్కడ 3 ఉన్నారు గడిపిండట. ఇది నరేంద్ర మోడీ గారి అమెరికా పర్యటన. అమెరికా ఇటీవల కాలంలోనే అదాని పైన పెట్టినటువంటి కేసుల చట్టాన్ని రద్దు చేసి పారేసింది. అదొక గిఫ్ట్ నరేంద్ర మోడీ గారికి. పోకముందుకే మణిపూర్లో రాష్ట్రపతి పాలన. టారిఫ్లు పెంచుకున్నా పెద్దగా ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మిత్రుడు బయటకు వచ్చింది కాబట్టి. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న మణిపూర్లో గురువారం రాష్ట్రపతి పాలన విధించారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదని మణిపూర్ గవర్నర్ రిపోర్ట్ ఇవ్వడంతో ప్రెసిడెంట్ రూల్ పెట్టిండ్రు. రైట్, ఇక్కడ మణిపూర్లో అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించబడ్డ రాష్ట్రంగా మణిపూర్ చరిత్రలకు ఎక్కింది. మణిపూర్ ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించినటువంటి 2 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, తెలంగాణ అంతే. ఇక 500 ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఎడ్యుకేషన్, ప్రజల పాలన, ప్రజాసేవలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం. మైక్రోసాఫ్ట్ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ వెల్లడి. హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్తో సర్కార్ ఒప్పందం. వివిధ రంగాల్లో ఏఐ వినియోగానికి గూగుల్తో ఎంఓయూ. వ్యవసాయం, విద్య, రవాణా తదితర రంగాల్లో ఏఐ సేవలు. 1.20 లక్షల మందికి ఏఐ శిక్షణ ఇస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటన. మరో 15,000 కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడి. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో 500 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం కూడా ఏఐని వినియోగించుకోనున్నట్టు తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త బిల్డింగ్ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. మైక్రోసాఫ్ట్ కొత్త ఫెసిలిటీ ప్రారంభోత్సవం ఒక మైలురాయని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉంది. మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవల 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుంది అని ఈ పెట్టుబడి మా స్టార్టప్ ఎకో సిస్టమ్ను బలోపేతం చేయడంతో పాటు మెంటర్షిప్, ఏఐ టూల్స్, గ్లోబల్ నెట్వర్క్ను యాక్సెస్ చేస్తుంది. ఈ కేంద్రం ఏఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్షిప్ టీంకు ధన్యవాదాలు. నూతన ఆవిష్కరణలపై మైక్రోసాఫ్ట్కు ఉన్న నిబద్ధత తెలంగాణ రైజింగ్ విజన్కు తోడ్పాటును అందిస్తుంది అని అన్నారు. గూగుల్ ప్రతినిధులతో భేటీ. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఏఐని ఇప్పుడు కులగణన కోసం ఏఐని ఉపయోగించవచ్చు కదా. అంతే 500 స్కూళ్ళలో మనం ఎట్లాగా అనుకుంటున్నాం కదా, కులగణన కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించవచ్చు కదా. అది ఉపయోగిస్తే తెలిసిపోతుంది కదా, మొత్తం డేటా నిమిషాల మీద బయటకు వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఏఐని ఉపయోగించుకునేందుకు గూగుల్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లోని టీఆబ్లో గూగుల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం సమావేశమయ్యారు. ఇక కోర్ అర్బన్ ఏరియా మొత్తం డ్రోన్ సర్వే చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, మెరుగైన సౌలతులపై దృష్టి. రద్దీ ప్రాంతాల్లో 7 ఫ్లైఓవర్ల నిర్మాణాల గ్రీన్ సిగ్నల్. కోర్ అర్బన్ ఏరియాపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జనాభా ఏదైతే కులగణన చేస్తామో దానికి ఉపయోగించండి. దేశవ్యాప్తంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్యాష్ సెన్సస్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. సంపదలో ఆసియాలోనే అంబానీ ఫ్యామిలీ నెంబర్ 1 ఉందంట. రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ కుటుంబం $90.5 బిలియన్ సంపదతో బ్లూంబెర్గ్ ఆసియాలోని అత్యంత సంపన్న కుటుంబాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచిందట. రైట్గా కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్లో వాదనలు ఆపం, వాటిని వాయిదా వేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు. ఏపీ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం. పంపినావా? ఫోన్లు చేస్తున్నారు వీళ్ళు. ఫోన్లు చేయకూరు బాయ్ సాబ్. నమస్కారం. మాది ముషిరాబాదు దార మార్కెట్. నాకు కూడా కులగణన చేయలేదు. ఇంటికి ఎవరు రాలేదు. పేరు తిరుపతి. ఆయన పేరు తిరుపతి. నా పేరు విజయ్ కుమార్. నాకు కులగణన జరగలేదు. నేను ఉండేది మల్కజ్గిరిలో మెరడ్మెంట్ సంతానం. అది అన్న మళ్ళా నా రెడ్డి కళ్యాణ్ హన్మకొండలో అసలు ఈ వాడకే కులగణన జరగలేదు.
ఈ రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతంలో ఎక్కడ కులగణన జరగట్లేదు, ఇది వాస్తవం. గుడ్ మార్నింగ్ తీన్మార్ మల్లన్న గారికి అండ్ టీంకి. కులగణన సర్వేకు మా గల్లీకి కానీ మా ఇంటికి కానీ ఒక స్టిక్కరింగ్ కానీ ఇప్పటివరకు ఎవరు రాలేదు, చేయలేదు. మాది వెంగళరావు నగర్ అమీర్పేట దగ్గర, ఇప్పటివరకు ఎవరు వచ్చింది లేదు, చేసింది లేదు. అయినా వాళ్ళు 3.1% మాత్రమే చేయాల్సిందని బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. అది పచ్చి అబద్ధం. ఇంకా 10 to 15% 40-50 లక్షల మంది కులగణన సర్వేలో లెక్కలు తేలాల్సి ఉంది. అవన్నీ తేలిన తర్వాతనే అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదం తెలిపి తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాల్సిందిగా కోరుతున్నాం. సూపర్ గుడ్. వస్తున్నా. నా పేరు వెంకటేశ్వర. మాది షేర్లింగంపల్లి మండి భవానీపురం కాలనీ. దగ్గర దగ్గర 500 ఇళ్ళు ఉంటాయి. 500 ఇళ్ళు. బయట ఒక స్టిక్కర్ అతికేసి వెళ్ళిపోయింది తప్ప మీరు బీసీయా, ఎస్టీయా, మైనార్టీయా ఏం అడగలేదు, ఎవరు అడగలేరు, ఎవరు చెప్పలేరు. డోర్కి మాత్రం ఒక స్టిక్కర్, డోర్కు స్టిక్కర్ అంటే వెళ్ళిపోయారట కథం. ఇకంత చిత్తశుద్ధి ఆడ. హాయ్, నా పేరు లోకేష్. ఇప్పుడున్న ప్రస్తుతానికి నడుస్తున్న ప్రభుత్వం మీద, గత కాలంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం మీద నేను వీడియో చేసి పంపిస్తున్నా మీకు న్యూస్కి. గత ప్రభుత్వం కుటుంబ పాలన అని కేసీఆర్ని మనం చాలాసార్లు అంటున్నాం. కేసీఆర్ని నేను సపోర్ట్ చేసి మాట్లాడతలే. సో రేపు త్వరలో ఏదన్నా అమలు చేయాలా పథకము అంటే రేపు త్వరలో అని చెప్పేసి అట్లా మనం సెటైర్లు వేసుకున్నాం చాలాసార్లు. సో ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చినాక కుక్కలు చింపిన ఇస్తరాకులు అయిపోయింది. ఏదైనా ఏంటంటే స్టేట్మెంట్, ఇష్టం ఉన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యే, ఎవరికి నచ్చిందో వాళ్ళకి. ఒక టీం వర్క్ లేదు. ఇంకోటి ఏంటంటే ఈ క్యాబినెట్గా ఏం డిస్కషన్ చేయకుండా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు, సో రేషన్ బియ్యం సంక్రాంతి తర్వాత అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఉగాది తర్వాత అంటున్నారు. సో ప్రభుత్వం ఏదైతే డిసిషన్ తీసుకుంటుందో ఒక్కళ్ళు డిసిషన్ తీసుకుని దాన్ని అమలు చేస్తే అది బాగుంటుంది. కేసీఆర్ కులగణన పైన మనం అడిగినాము. సో మీ అభిప్రాయాన్ని కొంతవరకు వినిపించాలనే ఉద్దేశంతో వినిపించిన, కాకపోతే కులగణన జరిగిందా లేదా అనేది ప్రధానమైనటువంటి విషయం. ఈ విషయం పైన ఇగో అన్న, కులగణనకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ కులం గురించి మీది ఏ కులం అని ఇదే అని అడగట్లేరు. ఫస్ట్ ముందు అది అడిగితే బాగుండు. వాళ్ళు ఏమైనా వస్తువులు రాసుకుంటారు పోతురు పల్లెటూరుల్లో కూడా, కానీ మీరు ఏ కులము, ఇంట్లో ఎంతమంది జనాభా అనే క్వశ్చన్స్ చేస్తలేరు. వాళ్ళు ఏదేదో అడుగుతారు. అంత గందరగోళంగా ఉంది. అదొకటి. మల్లన్న గారు, మేము వచ్చేసి మా మేడ్చల్ మల్కగిరి యాప్రాల్లో ఉంటున్నాం. మేము ఉండే అపార్ట్మెంట్ లో వచ్చేసి సర్వేకు ఫస్ట్ రోజు వచ్చేసి స్టిక్కర్ అతికిచ్చినారు. బట్ మళ్ళీ వస్తాం అని చెప్పేసి మళ్ళీ అయితే రాలేదు. బ్లాక్ మొత్తం ఇప్పటి వరకు అయితే రాలేదు. చూడు ప్రజా అభిప్రాయం. సాయినగర్, చింతల్, కుత్బులాపూర్, మేడ్చల్ జిల్లా. మాది ఎమ్యూనిటర్ రాలేదు, వేరే వాళ్ళని పంపించి కులగణన అది సరిగ్గా అయిందా కాలేదో తెలియదు. డోర్కు స్టిక్కర్ మాత్రం అంటేయలేదు. అప్పుడే తెచ్చి ఇచ్చి అంటేసుకోమన్నారు, కానీ అంటేయలేదు. ఆ సర్వే అయిందా కాలేదో మాకు ఇంకా వివరాలు తెలియదు. కులగణన అనేది సమర్థవంతంగా జరిగింది. శ్రీమన్ గారు దయచేసి మీరు దాన్ని రాద్ధాంతం చేయకండి. వీళ్ళంతా ఎవరు మరి? కులగణన సమర్థవంతంగా జరిగిందని ఈయన చెప్తా ఉన్నాడు పాపం. మరి వీళ్ళంతా ఎవరో వీళ్ళు చెప్పేటోళ్ళంతా. అందుకోసమే కొద్దిగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కులగణన పకడ్బందీగా నా జగదీరుగుట్ట అన్న ఆర్పీ కాలనీ, ఇంతవరకు స్టిక్కర్ లేదు, మనుషులు రాలే, ఎవరు రాలే మా దగ్గరికి. జగదీరుగుట్ట ఆర్పీ కాలనీ, స్టిక్కర్ లేదు, మనుషులు రాలే. ఇగో కులగణన సర్వేకు మా ఇంటికి ఎవరు రాలేదు. మాది నల్గొండ సావర్కర్ నగర్. వాళ్ళ ఇంటికి ఎవరు రాలేదట. ఇక మరి గిన్ని రకాలుగా కులగణనలు పాల్గొనటువంటి ప్రజలు గిన్ని వందలాది వేలాది లక్షలాది మంది ఉంటే మనం అద్భుతంగా జరిగింది, దేశానికి ఆదర్శం అని చెప్పుకుంటే ఎట్లా? ఇది కులగణన జరగలేము, ఖుద్దు పబ్లికే చెప్తా ఉన్నారు కదా. ఇంకా ఎన్ని వీడియోలు చూపిస్తామో చూడరాదు, 2 వస్తాయి. ఇంకా 1000 కాదు, 10,000 కూడా వస్తాయి.
పంపి వచ్చిన కాడికి పంపి. రైట్గా కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్లో వాదనలు ఆపం, వాటిని వాయిదా వేసే ప్రసక్తే లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఏపీ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం ట్రిబ్యునల్ వాదనలో పాల్గొనాలని ఆదేశం. కోర్టు విచారణ ఇంకా లేట్ చేసేందుకు కొత్త అడ్వకేట్ను నియమించిన ఏపీ. కేసును స్టడీ చేసేందుకు కొంత టైం కావాలన్న కొత్త అడ్వకేట్ ఇంకెంత టైం కావాలంటూ కోర్టు అసంతృప్తి. రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వమని మంత్రి ఉత్తమ్ లాయర్లతో కలిసి విచారణకు హాజరు. నిన్న స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్రైబ్యునల్లో వాదనలు వినిపించడానికి అడ్వకేట్ల బృందాన్ని తీసుకొని పోయాడు. తెలంగాణకు బాజప్తా రావాల్సినటువంటి కృష్ణా జలాల వాటాను సాధించడం కోసం నిన్న రాష్ట్ర ప్రభుత్వం అక్కడికి పోవడం జరిగింది. బ్రజేష్ కుమార్లో ట్రైబ్యునల్లో వాదనలు వాయిదా వేసే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల గంపగుత్త కేటాయింపులో రాష్ట్రాల వాటా తేల్చే అంశంపై ట్రిబ్యునల్లో జరగాల్సిన వాదనలను వాయిదా వేయాలని ఏపీ కోరగా, ఏపీ ఎందుకు వాయిదా వేయాలని కోరుతా ఉంది? అక్రమంగా ఎత్తుకపోతున్నారు కాబట్టి వాయిదా వేయాలని కోరుతా ఉంది. కేసీఆర్ ఏమో అప్పుడు రాను ఫోన్ అంటుండే ఆయన. ఇవాటి నుంచి విమెన్స్ ప్రీమియర్ లీగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తర్వాత గుజరాత్ టైటాన్స్ మధ్య శుక్రవారం వడోదరలో జరిగే మ్యాచ్తో WPL సీజన్ 3 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 22 మ్యాచ్లు జరుగుతాయంట. రైట్గా వక్ సవరణ బిల్లు నివేదికపై రాజ్యసభలో రచ్చ. సభ ప్రారంభం కాగానే ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపీ కులకర్ణి తమ అసమ్మతి నోటు తొలగించారని ప్రతిపక్షాల ఆందోళన. జేపీసీ రిపోర్ట్పై చర్చ కోసం వెనక్కి పంపాలని డిమాండ్. పెద్ద ఎత్తున నినాదాలు, నిరసనల మధ్య నివేదికకు ఆమోదం లభించిందట. వక్ సవరణ బిల్లు నివేదికపై రాజ్యసభలో రచ్చ అయింది నిన్న. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు. కోళ్ల పందాలు, క్యాసినో కేసులు అందజేసిన పోలీసులు 4 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. తోల్కట్ట ఫామ్ హౌస్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు గుర్తింపు. సరైన డాక్యుమెంట్లు అందించకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి అక్కడ కోడి పందాలు, క్యాసినో, పేకాట ఇదంతా జరుగుతూ ఉందట. నిన్న పోలీసులు రైడ్ చేసి పట్టుకురు. కేటీఆర్ బామర్ది ఫామ్ హౌస్లో ఒకటి, తర్వాత కేటీఆర్ ఫామ్ హౌస్లో ఒకటి, ఇప్పుడు ఈ ఫామ్ హౌస్లో ఒకటి జరుగుతున్నాయి. మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప. 10 ఏళ్లలో తెలంగాణలో జరిగింది ఇదే. మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప అయింది కానీ బీసీలకు దక్కింది ఏం లేదు. మళ్ళా 6,000 కోట్లు కేటాయిస్తే 200 కోట్లు కూడా రాలే బీసీల చేతికి. కరెంటు బిల్లకే పోయినాయి. కార్పొరేషన్లకు కేటాయిస్తే మళ్ళీ అప్పే ఎటుపోయింది మరి అప్పు సొమ్మంతా? మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప. 10 ఏళ్లలో తెలంగాణలో జరిగింది ఇదే. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల. బడ్జెట్లో తెలంగాణపై మేము ఎలాంటి వివక్ష చూపలేదు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే. 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో నిధులు కేటాయించాం, విభజన హామీలను అమలు చేస్తున్నామని వ్యాఖ్య. మిగులు బడ్జెట్తో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను 10 ఏళ్లలో అప్పుల కుప్పగా మార్చారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే తాను ఏ పొలిటికల్ పార్టీని తప్పుపట్టడం లేదని చెప్పారు. అయినప్పటికీ అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. నిధుల కేటాయింపు, సహకారం విషయంలో అన్ని రాష్ట్రాల్లాగే తెలంగాణను చూస్తున్నామని, ఎలాంటి వివక్ష చూపడం లేదని వివరించారు. గురువారం రాజ్యసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ కేటాయించిన నిధులు, ప్రాజెక్టులు, ఆర్థిక సహాయం, విభజన చట్టంలోని హామీల అమలుపై వివరణ ఇచ్చారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిరు. కానీ ఇవాళ నిన్న చూస్తారు కదా బీసీలో కేటాయించిన కేటాయింపులు 6,000 కోట్లు కేటాయిస్తున్నామని బడ్జెట్లో చెప్పి 600 కోట్లు కూడా ఇవ్వలే. 300 కోట్లు ఇస్తాను. అందులో 120 కోట్లు కరెంటు బిల్లు ఉన్నాయి. ఇస్త్రీ షాపులకు, సెలూన్లకు ఏది కరెంటు బిల్లు కింద కట్టేసినామని అవి ఓంగా మీకు మిగిలిన గింత అని ఆడవారేసి. వాటికి జీతాలు కావాలన్నా, కుర్చీలకు, ఫ్యాన్లు వాళ్ళకే, ఆ కార్పొరేషన్ అధికారులకే సరిపోయింది. మళ్ళీ అప్పే ఎవడు కట్టాలంటే మళ్ళీ కట్టాలి. 50% బీసీలు కట్టాలి అప్పు. లోక్సభలో కొత్త ఐటీ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇక సెలక్షన్ కమిటీకి పంపిన కేంద్రం. వచ్చే నెల 10కి పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయి. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో అమీతుమి. 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్. అసెంబ్లీలో బిల్లును ఆమోదించాక రాష్ట్రపతి పరిశీలనకు వెళ్లే ఛాన్స్. దానికి ఆమోద ముద్ర వేయించి షెడ్యూల్ 9లో పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి. తమిళనాడును కేస్ స్టడీగా తీసుకొని ముందుకు కేంద్రం ఒప్పుకోకుంటే సుప్రీంకోర్టులో ఛాలెంజ్. పక్కా ఆధారాలతో న్యాయ పోరాటం చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుందట. ఈ విషయంలో సర్కార్కు తెలంగాణ ప్రజలారా ఈ 42% రిజర్వేషన్ సాధించే విషయంలో ఈ సర్కార్కు బీసీ ప్రజలంతా అండగా నిలబడాలి. ఎందుకంటే ఇది కేంద్రం దగ్గర పోయిన తర్వాత కేంద్రం ఏమైనా నాటకాలు ఆడితే అప్పుడు తెలుసుకోవాల్సినటువంటి సమయం. ఇక 3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది పోటీ. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. మొత్తం 16 మంది విడ్రా. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో 56 మంది. కరీంనగర్ టీచర్స్కు 15, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 19 మంది పోటీ. బరిలో నిలిచినలో ఇండిపెండెంట్లో ఎక్కువ ఉన్నారట. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఏదైతే వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఇక్కడనేమో గ్రాడ్యుయేట్, ఆ తర్వాత టీచర్ ఎమ్మెల్సీ. ఇక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మంలో టీచర్ ఎమ్మెల్సీ 3 స్థానాల్లో 3 స్థానాల్లో
బీసీ అభ్యర్థులు శరవేగంగా ముందుకు పోతా ఉన్నారు. ప్రజల నుంచి వస్తున్నటువంటి అనూహ్య స్పందనకు బీసీ అభ్యర్థులు ఏది విస్తృతంగా దూసుకుపోతా ఉన్నారు. మీ ఓట్లు మాకు వద్దనేటువంటి నినాదం ఏదైతే ఉందో బలంగా పోతుంది. ముఖ్యంగా ముఖ్యంగా టీచర్లు మేధావి వర్గం అంతా కూడా ఎస్ ఇన్ని రోజులు వాళ్ళ ఓట్లేసినాం, ఈసారి మన ఓట్లు మనం వేసుకుందాం అనేటువంటి నిర్ణయానికి రావడంతో ఎన్నికల ముఖ చిత్రం మారుతా ఉంది. ఇక్కడ పిఆర్టీ ఉంది కదా, ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్. పిఆర్టీ నుంచి నిలబడ్డటువంటి శ్రీపాల్ రెడ్డి బ్యాలెట్ పేపర్లో రెడ్డి అని రాకుండా చూసుకుండు, శ్రీపాల్ అనే పెట్టిండు. చాలా మంది ఇటువంటి శ్రీపాల్ అనే పెట్టిండు, జాగ్రత్తగా ఉండాలి మనం. ఇక రెండో విషయం ఏంటంటే ఇప్పుడు పిఆర్టీయు అధ్యక్షులు ఎవరయా? పిఆర్టీయుకు ఇప్పుడు అధ్యక్షులు ఎవరు లేరు, ఖాళీగా ఉంది ఆ సీటు. ఎందుకంటే ఈయన ఓడిపోగానే మళ్ళీ వచ్చి అధ్యక్షుడు అవుతాడట, ఆయనే అధ్యక్షుడు కుర్చీలో కూర్చుంటాడట. అందుకోసం ఖాళీ పెట్టిండు. ఇంకోటి ఏం చేస్తుండు పాపం, ఆ నల్గొండలో భిక్షం అని ఒక ఆయన ఉంటాడు, భిక్షం గౌడ్, నీకే ఇస్తాను నాన్న దింపుతా ఉండు. ఈయన ఇక్కడ దింపుతుండా, ఇంకోటి ఇక్కడి నుంచి తెచ్చిండు. ఏది మంతన్ నుంచి ఇంకొక ఆయన తీసుకొచ్చి, సురేష్ అంటే ఆయన తీసుకొచ్చి అదే ఈయనకే ఇస్తున్న పిఆర్టీ అధ్యక్షుడు అని ఆయనకు చూపిస్తా ఉన్నాడు. చూసుకోగల లెక్క. తస్మాత్ జాగ్రత్త ప్రజలాదా, వాళ్ళకు రాదు వీళ్ళకి రాదు ఎవరికి రాదు, మళ్ళీ ఆయన పోయి కూర్చోవడానికి ఖాళీగా పెట్టినటువంటి కుర్చీ అది. తస్మాత్ జాగ్రత్త. పిఆర్టీ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అది, ఇది బీసీలది కాదు. దానికి యూనియన్లు జిల్లాలే అధ్యక్షులంతా వాళ్ళే మళ్ళా. అందుకోసమే ఇవాళ ఇటు మెదక్ కరీంనగర్ నిజామాబాద్ దిక్కు చూస్తే పిఆర్టీ జిల్లా అధ్యక్షులు మొత్తం రాజీనామా చేస్తారు. వద్దురా నాయన ఈ అమ్మ ఇదేటో ఆగమున్నదని చెప్పి ఎక్కడికక్కడ రాజీనామాలు చేస్తా ఉన్నారు జిల్లా అధ్యక్షులే. ఇక మండల్ క్యాడర్ అంతా కూడా ఇక జాలనైన షోకాదు నోటీసులు పంపిస్తా ఉన్నారు వాళ్ళకు. ఈ షోకాదులు నువ్వు మలిసి పెట్టుకో అని చెప్పి మళ్ళాదే సంఘానికి పంపిస్తా ఉన్నారు టీచర్లు అంతా. సో ఇలా తెలంగాణ రాష్ట్రంలో టీచర్లలో వచ్చినటువంటి బీసీ చైతన్యం, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, మైనార్టీ ఆదివాసీ బిడ్డలంతా ఇలా బీసీ అభ్యర్థులకు అండగా నిలబడడం ఇది చాలా శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక 3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది పోటీ పడతా ఉన్నారట. ఇక కరీంనగర్ టీచర్స్కు 15 మంది, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 19 మంది పోటీ. బరిలో నిలిచిన వాళ్ళంతా ఇండిపెండెంట్లో ఎక్కువగా ఉన్నారని చెప్పి ఇందులో చూస్తూ ఉన్నాం. సో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక మరికొన్ని ఏమన్నా మార్నింగ్ మల్లన్న అండ్ సుదర్శన్ అన్న, మాది బాగంబర్పేట్ ఆపోజిట్ టు అపాజీ దాబా. ఇక్కడ కులగణన జరిగిందో లేదో తెలియదు. మా అపార్ట్మెంట్లో మొత్తం 5 ఉంటారు. ఒక 2 స్టిక్కర్లు అంటించిపోయారు. గవర్నమెంట్ ఏ లెక్క ప్రకారం మరి మిగిలిన జనాభాని చెప్పిందో బేస్ ఏ లెక్క తీసుకుందో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టిక్కర్స్ వేసి వాళ్ళు టోటల్ స్టిక్కర్స్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డర్స్ అనుకుంటున్నారు. మరి ఇప్పుడు బేసిక్గా ఈ అపార్ట్మెంట్లో 5 ఉంటే 2 స్టిక్కర్స్ అయితే మరి ఇంక మిగతా 3 స్టిక్కర్స్ అసలు వాళ్ళ కౌంట్లో లేనట్టే కదా. అంతే. ఏ విధంగా గవర్నమెంట్ మిగతాది ఇచ్చిందో మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. రైట్ సోదరా, అదే దాని గురించే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అంశం. గుడ్ మార్నింగ్ దీన్ మర్మలన్న. మా ఇంటికి కులగణన కోసం అని వచ్చారు. కాకపోతే వాళ్ళు కులగణనకు వచ్చే ఒక రోజు కంటే ముందే మా పాప 21st డే అయిపోయింది. మేము ఇంకా పేరు డిసైడ్ కాలేదు. డిసైడ్ అయ్యి చెప్తాం ఒక 10 నిమిషాలు ఉండండి అంటే లేదు మీరు అన్ని డిసైడ్ అయిన తర్వాత చెప్పండి అన్నారు. కాకపోతే విలేజ్లలో కులగణన చేసే వాళ్ళు ఎవరైనా బండ్లు వేసుకొని తిరుగుతారా అన్న, వాళ్ళు బండ్లు వేసుకొని వచ్చారు. మేము ఒక రీజన్ చెప్పగానే వెళ్ళిపోయారు. మళ్ళీ మేము మా మిస్సెస్కి ఫోన్ చేసి మేము పేరు డిసైడ్ అయ్యి వాళ్ళు పక్కింట్లోనే ఉంటారు కదా అని వెళ్ళేసరికి ఎప్పుడో వెళ్ళిపోయారు. ఊరంతా తిరిగినాం, ఏడ దొరకలే. మాది తోగుట మండలం, సిద్దిపేట జిల్లా, ఎల్లారెడ్డిపేట విలేజ్ అన్న, మల్లన్న సాగర్ పక్కన. కులగణన అనేది బండ్ల మీద చేస్తే అది కరెక్ట్ పద్ధతి కాదని నా ఉద్దేశం అన్న. రైట్. ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఒక పాప పుడితే 21st డే అయిందట. పేరు పెట్టలే. పేరు పెట్టంగానే చెప్తామమ్మా ఒక 10 నిమిషాలు టైం ఇవ్వమంటే లేదని వెళ్ళిపోయారు. అట్లా కాదు. ఇప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేసిండ్రు, 5 ఏళ్లలో పిల్లలు ఉన్నారు అంటే 5 ఏళ్లలో పిల్లలు ఉంటే మేము చేసుకోమన్నారట. వాళ్ళు అదొకటి గుడ్ మార్నింగ్ మల్లన్న. గుడ్ మార్నింగ్ అన్న. సర్వే జరగకపోవడానికి చేయని వాళ్ళకు శిక్ష వేయాలి అని గవర్నమెంట్ ఏం చేస్తుంది దీనికి? సర్వే చేయని వాళ్ళకి ఏం శిక్ష చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పి అడుగుతా ఉన్నారు పబ్లిక్. మల్లన్న గారు
ఇప్పుడు కులగణనలలో పార్టిసిపేట్ చేయని మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వాళ్ళు చట్టసభలో ఉన్నారు కదా, వాళ్ళకు ఆ చట్టం మీద నమ్మకం లేదు. వాళ్ళు అంత పెద్ద పదవిలో ఉండి ఒక కులగణనలలో పార్టిసిపేట్ చేయని వాళ్ళు దేనికి రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారు? ఎందుకు ఉంటున్నారు మరి వాళ్ళు? మరి లేనప్పుడు కేటీఆర్ పాల్గొనలే, కేసీఆర్ పాల్గొనలే, పల్లారాజేశ్వరరెడ్డి పాల్గొనలే. అనర్హులు కదా మన రాష్ట్రంలో. అవును, మన రాష్ట్రం ఇది జనాభా లెక్క కదా. అవును, మరి వాళ్ళు మన లెక్కలు లేనప్పుడు వాళ్ళు ఎట్లా పదవికి అర్హులు? దాని గురించి మాట్లాడాలి. వాళ్ళకు అలాంటి ఏమన్నా బాధ్యత ఉన్నదా మన రాష్ట్రం మీద? ఎవరి స్వార్థంతో వాళ్ళు ఈ రాష్ట్రం రైట్. ఖచ్చితంగా బాయ్ సాబ్ మీరు చెప్పింది కూడా 100% నిజం. 1931 తెలంగాణ లెక్కలు ఇగో 1931 నాటి ప్రధాన కులాల జనాభా 1931 జనాభా కులాల లెక్కలు ఇగో ఒక్కసారి మనం చూడొచ్చు. 1991లో బలిజలు 39,300, బోయా 2,214. ఏది దాదాపు 90 ఏళ్ల కింద ఇది. బ్రిటిషర్లు ఉన్నప్పుడు ఇది. భట్రాజు 12,491, బెత్సోళ్ళు 1,27,182, భోగంవాళ్ళు 17,046, బ్రాహ్మణులు 1,26,449, మేదరి 22,381, దర్జీలు 40,870, చాకలి వాళ్ళు 2,12,709, గోషాయి 1,003, గుర్జర్ 962, గురవ్ 7,585, మంగలి వాళ్ళు 96,915, హత్కార్ 4,991, దేవాంగ్ అంటే సాలే వాళ్ళు ఉన్నట్టున్నారు 3,06,844, ఈడిగా గౌండ్ల 3,73,000. ఏది 90 ఏళ్ల కింది లెక్క ఇది. కాపులు 7,94,043 మంది, రెడ్లు 1,63,372. అప్పుడు కాపులేమో 7,94,000 మంది ఉన్నారు. అప్పుడు రెడ్లేమో 1,64,000 మంది ఉన్నారు. ఇక కటిక వాళ్ళు 65,000, కంచరి వాళ్ళు 16,000, కుమ్మర వాళ్ళు 85,000, కోలి 12,000, కోమటి వాళ్ళు 2,25,000, క్షత్రియ రాజ్పూత్ 29,000, కుర్మోలు 1,70,000 ఉన్నారు అప్పటికే. లింగాయత్ జంగం 72,000, లోదా 4,000, కమ్మరోళ్ళు 62,000 ఉన్నారు, మాలి 4,000, మరాఠా 70,000, మార్వారి 12,000, పాంచాలు 1,087, పార్దీ 6,000, పెరిక 51,000. వీళ్ళని వంశరాజులు అంటారు. ఇప్పుడు పిచ్చకుంట్ల అని అప్పుడు వంశరాజులు 8,957. ఇక రంగారి 8,343, సాతాని వాళ్ళు 50,000, హౌసులోళ్ళు 89,000, సుతారోళ్ళు 80,000, తెలగ 300 కాపులు 8,59,874, తేలి గాన్లోళ్ళు 25,000, ఉప్పర 29,000, వెలమ 48,000, వీరముష్టి 6,000, వడ్డెర 93,000, వంజరి 40,000, యాదవులు 5,10,000, చెంచులు తెగలు గిరిజన తెగలు చెంచులు 2,000 మంది, ఎరకల 37,000 మంది, గోండు 1,09,000, కోయ 33,000, లంబాడి 2,00,000, పార్ది 5,000, వర్గీకరించని గిరిజనులు 4,228, గీసాడి 2,171, ఆది హిందూ కులాలు దౌర్ మాల మహార్ 4,81,000, మాదిగా 7,72,000, ఇతర మతాలు ముస్లింలు 6,79,000, క్రైస్తవులు 1,20,000. నాటి తెలంగాణ జనాభా ఎంతుందంటే 1931లో 75,54,598 మంది జనాభా ఉండే. అప్పుడు కులాల వారిగా ఇగో ఇట్లా తీస్తే ఇగో ఎటుపోయిరో వీళ్ళంతా. ఇగో వీళ్ళు ముత్రాసి 300 కాపులు 8,59,000 ఉన్నారు అప్పుడే 91లో. ఇప్పుడు 13 లక్షలు ఏమో చూపిస్తా ఉన్నారు. ఇక ఇక్కడ గౌడ్స్ తగ్గిపోయారు, యాదవులు తగ్గిపోయారు. ఇక 1,00,000 మంది ఉన్నటువంటి ఏది రెడ్డి 1,64,000 మంది ఉన్నటువంటి రెడ్లు మాత్రం 17 లక్షలు అయ్యారు ఇప్పుడు. ఇగో ఇవి 91 ఏది 1931 నాటి లెక్కలు. ఇగో 18 లక్షల జనాభా గల విశ్వబ్రహ్మణ కులాన్ని ఎత్తేస్తారంటే మరి ఎత్తేయమంటే ఎత్తేస్తూనే ఉంటారు. అధికారానికి దూరంగా ఉంటే అంతరించిపోతే జాతులని అంబేద్కర్ చెప్తూనే ఉన్నాడు కదా మొదటి నుంచి. సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోండి. రాత్రిళ్ళు థియేటర్లలోకి పిల్లలకు ప్రవేశంపై స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం. పిటిషన్ ఉపసంహరించుకున్న మల్టీప్లెక్స్ యాజమాన్యాల సంఘం. ఇక తండ్రికి చెప్పకుండా బ్యాంకాక్ కొడుకు కిడ్నాప్ అయ్యాడన్న ఆందోళనతో విమానాన్ని వెనక్కి రప్పించిన తండ్రి అట. మహారాష్ట్రలోని పూణేలో ఘటన. తండ్రి రాష్ట్ర మాజీ మంత్రి షిందే వర్గం ఎమ్మెల్యేనట. తండ్రికి చెప్పకుండా స్నేహితులతో బ్యాంకాక్ ట్రిప్ వేసిన ఓ మాజీ మంత్రి పుత్రరత్నం పథకం బెడిసి కొట్టింది. పూణే నుంచి టేకాఫ్ అయిన అతని చార్టర్డ్ విమానం అండమాన్ దాకా వెళ్ళి మళ్ళీ పూణేలో ల్యాండ్ అయింది.
సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ హైడ్రామా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్ర మాజీ మంత్రి శివసేన షిందే వర్గం అట వాళ్ళ కొడుకు అయ్యకి చెప్పకుండా బ్యాంకాక్ ఏది చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని పోయిండట. వాళ్ళ నాయన కొడుకు కిడ్నాప్ అయిండేమో మళ్ళీ విమానాన్ని వాపసు ముందుకొచ్చాడు. ఇక స్కూల్ ఫేర్వెల్ కు 35 లగ్జరీ కార్లతో ర్యాలీ విన్యాసాలంట. గుజరాత్ లోని సూరత్ లో ఘటన. విద్యార్థుల తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్లు, 22 కార్లు సీజ్, మిగతా వాటి కోసం గాలింపు చేస్తా ఉన్నారట. లగ్జరీ కార్లు వేసుకు 35 లగ్జరీ కార్లతో ర్యాలీ విన్యాసాలు చేసుకుంటూ వచ్చిరట. ఈ వీడియో నిన్న మొన్న వైరల్ అయింది. ఇక వర్క్ ఫ్రమ్ కారు. ట్రాఫిక్ జామ్లో కారు నుంచే ఆఫీస్ పని అంట. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిర్వాకం గుర్తించి జరిమానా విధించిన పోలీసులు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మీ ఇష్టం కానీ వర్క్ ఫ్రమ్ కార్ కుదరదంటే కుదరదు అంటూ బెంగళూరు పోలీసులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జరిమానా విధించారు. బెంగళూరు నగరం హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని ఓ కంపెనీ కార్యాలయం నుంచట ఆమె డ్రైవింగ్ చేసుకుంటూ ఇంకోవైపు ల్యాప్టాప్ చూసుకుంటుంది. కాదు అన్నే పని చేస్తున్నాడు కార్లనే. మరి విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది బెంగళూరులో. ఏఐ డబుల్ ఇంజన్. తెలంగాణతో చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్, గూగుల్. 500 బడుల్లో 50,000 మందికి ఏఐ పాఠాలు, 50,000 ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ శిక్షణ. డేటా సెంటర్లో 15,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన మైక్రోసాఫ్ట్ యాజమాన్యం. వ్యవసాయం, ట్రాఫిక్లో గూగుల్ ఏఐ అండ. డిజిటల్ డివైడ్ తగ్గించడంతో సాయం. ఒకే రోజు ఇరు కంపెనీల భారీ ప్రణాళికలు. ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో ఒప్పందాలు. భవిష్యత్ అంతా కృత్రిమ మీదదే. టెక్నాలజీలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ. మైక్రోసాఫ్ట్ కొత్త భవనం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఎంఓయూతో సీఎం రేవంత్, మంత్రి దుద్దిల జయేష్ రంజన్, కంపెనీ ప్రతినిధులు వీళ్ళందరూ పాల్గొన్నారు. ఇక బీసీ రిజర్వేషన్లపై 2 బిల్లులు. స్థానిక రిజర్వేషన్లపై 1, విద్యా ఉద్యోగాలకు మరొకటి. అసెంబ్లీలో పెట్టే యోచనలో సర్కార్. ఇక్కడ బిల్లు ఆమోదించిన అమలుకు పార్లమెంటుకే. కేంద్రం ఒప్పుకోకపోతే జాతీయ స్థాయిలో పోరాటం చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం ఒప్పుకోకపోతే కేంద్రం సంగతి చూద్దాం అంతే. ఫస్ట్ మనం కరెక్ట్ గా పంపుదాం, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. వర్గీకరణకు చట్టం చేద్దాం. జీవో కంటే చట్టమే మేలు. అప్పుడే ఆయా వర్గాలకు రక్షణ. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తూ ఉంది. రైట్. ఈ ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో దీంట్లో రాష్ట్రంలోని ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించిన తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని చట్టబద్ధత కల్పించనుంది. మార్చిలో నిర్వహించే శాసనసభ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి సభలో చర్చించి ఆమోదించి చట్టరూపం కల్పిస్తారు. ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా అమలు చేస్తే సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, చట్టం చేయడమే మేలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇదే అంశంపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వర్గీకరణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది. సమావేశంలో అందరూ ఒకే నిర్ణయానికి రావడంతో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనున్నట్టుగా తెలిసింది. ఏబిసిడి వర్గీకరణకు జీవో కాకుండా చట్టబద్ధత చేసేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా ఈ వార్తను బట్టి మనకు తెలుస్తా ఉంది. ఇక తేలిన ఎమ్మెల్సీ బరి ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 56 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15 మంది, నల్గొండ ఉపాధ్యాయ బరిలో 19 మంది పోటీ చేస్తున్నారు. ఇక కరీంనగర్ను నిలుపుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్, గెలుపు కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. బరిలో 40 మందికి పైగా ఇండిపెండెంట్లు. నల్గొండలో 5 మధ్య ప్రధాన పోటీ ఉంటుందంట. ఉపాధ్యాయ సంఘాల హోరాహోరీ పోరు. రైట్గా రాష్ట్రంలో ఒక పట్టభద్రులు 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం గురువారం ముగిసింది. ఉపసంహరణ అనంతరం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానంలో 56 మంది, ఇవే జిల్లా ఉపాధ్యాయ స్థానంలో 15 మంది పోటీలో మిగిలారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 100 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలనలో 32 తిరస్కరణకు గురయ్యాయి. గురువారం 12 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా దాంట్లో కూడా ఉపసంహరణలు జరిగినాయి. ఇక వంశీ అరెస్టు. హైదరాబాద్లో వైసీపీ నేత అరెస్టు, విజయవాడకు తరలింపు. ఇక టీడీపీ ఆఫీసుపై దాడి, బెదిరింపు కేసులో మలుపు. ఇక A1గా 2 కేసులు నమోదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ, వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచిండ్రు. 14 రోజుల రిమాండ్ కూడా విధించిండ్రు. రైట్గా ఈ రోజు చాలా ముఖ్యమైనది. ప్రతీకార సుంకాలు ఉంటాయి. మోదీతో భేటీకి ముందు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య. ఇరువురు దేశాల మధ్య సుంకాలపై చర్చ. ఎలాన్ మాస్క్, తులసి గబార్డ్తో మోదీ భేటీ. చదువుకోండి, పని చేసుకోండి. భారతీయ విద్యార్థులకు యూకే ఆహ్వానం పలుకుతా ఉందట. అంటే అమెరికా వద్దంటుంది కదా, ఇక్కడ రండి అని చెప్పి చెప్తా ఉంది. చదువుకొని పని చేసుకోవడానికి వీలు లేదు, ఓన్లీ చదువుకోవడానికి అయితే రండి నాయన అని చెప్పేసి అమెరికా అంటుంది. లేదు మీరు చదువుకోండి, పని చేసుకోండి, ఏమైనా చేసుకోండి, ఇక్కడ రండి అని చెప్తుంది యూకే. ఇక ఇంపాల్లో భద్రతా దళాల పహారీ. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. హోంశాఖ ప్రకటన. రాష్ట్రంలో తొలగని రాజకీయ అనిస్థితి. ఇక సరిహద్దులో పాక్ కాల్పులు. ధీటుగా బదులిచ్చిన భారత సైన్యం. పాక్ వైపు భారీగా ప్రాణ నష్టం. సైనికుల మృతదేహాలకు పాకిస్తాన్ అధికారి నివాళి వీడియో వైరల్ అవుతా ఉందట. ఇక పార్లమెంటు ముందుకు వక్ బిల్లుపై జేపీసీ నివేదిక. అసమ్మతి నోట్ను
నివేదికలోంచి తొలగించాలంటూ విపక్షాలు అభ్యంతరం చెప్పినాయి. ఇక సభ్యుల నిరసనలు, నినాదాలు, వాకౌట్లు. ముగిసిన తొలి విడత బడ్జెట్ సమావేశాలు. వక్ఫ్ సమస్యలపై దుష్ప్రచారం ఆమోదిస్తే దేశవ్యాప్త ఉద్యమం అని చెప్పేసి ముస్లిం పర్సనల్ లా బోర్డు అంటుంది. లోక్సభలో కొత్త ఆదాయ పన్ను బిల్లు కూడా ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బుల్లెట్ నడిపాడని చేతులు నరికారు. తమిళనాడులో దళిత యువకుడిపై అగ్రవర్ణాల దాష్టికం. బుల్లెట్ నడిపితే కూడా వాళ్ళకి తెల్ల బట్టలు వేసుకుంటూ వరుస్తలేరట. బుల్లెట్ నడిపితే చేతులు నరికి 2 చేతులు అతికించే ప్రయత్నం చేస్తున్న వైద్యులు. దళిత యువకుడు తనకు ఇష్టమైన బుల్లెట్ బండి నడపడమే తప్పైపోయింది. జాతి తక్కువ వాడని మా ముందు బండి నడపడం ఏంటంటూ కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు ఆ యువకుడు 2 చేతులు నరికేసిరట. చూసుకో ఎట్లున్నది కథ. ఈడగింతే ఈడ జరిగింది గిదే. నాడు మిగులు బడ్జెట్, నేడు అప్పుల కుప్ప. తెలంగాణపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్య. రాష్ట్రానికి కేంద్రం ఎన్నో ఇచ్చిందని వెల్లడి. విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదన్న ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలకు మంత్రి స్పందన. ఇక అక్రమ ప్రకటనలు. హైదరాబాద్ శివార్లో అనుమతి లేకుండా హోర్డింగ్లు, యూనిఫోల్స్. అక్రమార్జనలో రూట్ మార్చిన యాడ్ ఏజెన్సీలు. హైడ్రా స్పెషల్ డ్రైవ్. 53 నేలమట్టం ప్రకృతి రిసార్ట్స్ కన్వెన్షన్ సెంటర్ కూడా హైకోర్టు తీర్పుతో కూల్చివేసిన హైడ్రా. 962 చెరువులకు హద్దులు ఖరారు. నెలాఖరులోగా 1000 చెరువుల లక్ష్యం స్వయంగా పర్యవేక్షిస్తున్న హైకోర్టు అంటూ మొత్తానికి హైడ్రా వచ్చిన తర్వాత ఈ ఆక్రమణల దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గజగజ వణికే పరిస్థితి వచ్చింది. రైట్గా ఒక్కసారి కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని చూద్దాం. పబ్లిక్ ఏమంటా ఉన్నారు నీ దానికి వచ్చినది మైక్ పెట్టు. గుడ్ మార్నింగ్ మల్లన్నకు, సురేష్ అన్నకు. ముఖ్యంగా కులగణన జరిపారు, కానీ కొన్ని ఇండ్లకు పోకపోవడం వాస్తవమే. దానికి కారణం అధికారులు. కాబట్టి అధికారులపై కూడా తగిన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాలి. ఈ ప్రభుత్వం అధికారులు సక్రమంగా పనిచేయకపోవడం. గుడ్ మార్నింగ్ అన్న. మన సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ మా ఇంటికి 2 స్టిక్కర్లు అంటేసారు. ఒక స్టిక్కర్ సర్వే కంప్లీట్ చేసారు, ఇంకో స్టిక్కర్ సంబంధించి సర్వే కంప్లీట్ చేయలేరు. గ్రామ పంచాయతీలో తెలుసుకుంటే డీటెయిల్స్ తీసుకున్నారు. సర్వేకి మళ్ళీ వస్తారని చెప్పారు, మళ్ళీ రాలేదు. మళ్ళీ వస్తారు పోయారట సర్వేకు. అటే తెలుసుకుంటే మీ ఒక్కరిదే కాదు చాలా మంది, మీ ఒక్కనే కాదు చాలా మంది తీసుకోలేదు ఇంకా అని చెప్పి చెప్తారట. తిరుగుతున్నాయా? రైట్ సోదరులారా, ఇది కులగణన పూర్తి స్థాయిలో జరగలేదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇగో కులగణన సర్వేనా అది ఎప్పుడు జరిగింది మాకైతే తెలియదు. టీవీలో చూస్తున్నాం అంతే. మా దగ్గరికి అయితే ఎవరు రాలేదు. మేము బీసీ బిడ్డలమే, కానీ కులగణన కోసం మా పేర్లు అయితే రాసుకోలే. క్యూ న్యూస్ శనార్థి క్షేత్రస్థాయి పరిశీలనలో అసలు విషయాలు బట్టబయలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో జరగని సర్వే. ఎవరిని కదిలించినా కులగణన సర్వే చేయలేదంటున్న పబ్లిక్. ఇగో అశ్విని మేడిబాయి, చిరంజీవి అపార్ట్మెంట్ వెస్ట్ మారేడుపల్లి మహిళా, కృపా అపార్ట్మెంట్ వెస్ట్ మారేడుపల్లి, 4వ వార్డు వెస్ట్ మారేడుపల్లి. కులగణన జరగలేదని చెప్పి చెప్తున్నారు. కులగణన సర్వే గురించి డాంబికాలు కొట్టే లీడర్లు చదవాల్సిన వార్త ఇది. బీసీల ఆర్థిక స్వావలంబన కోసమే కులగణనకు శ్రీకారం చుట్టామని చెప్పుకునే ఖద్దర్ నేతలు వినాల్సిన మాటలు ఇవి. అన్ని రంగాలు రిజర్వేషన్లో బీసీల ఆర్థిక అభివృద్ధి, వారి అభివృద్ధికి ఈ కులగణన ఎంతో తోడ్పాటును అందిస్తుందని ఏతులు చెప్పిన నాయకులు కాస్త ఇటువైపు నజర్ పెట్టాల్సిన వ్యవహారం ఇది. పిలవని పేరంటానికి వచ్చినట్టు బీసీలు కాకుండా కులగణనలో కీలక భూమిక పోషించిన ఆ ఖద్దర్ పెద్దరెడ్లు వినాల్సిన వార్త ఇది. కేవలం 3% పైచీలకు జనాభా మాత్రమే కులగణన సర్వేలో మిస్ అయిందని గప్పాలు కొట్టేవారు ఒక్కసారి 2 చెవులు రిల్లరించి చూడాల్సిందే. అప్పుడే ఎక్కడో కాదు, భాగ్యనగరం నడిబొడ్డున ఏ పార్టీ ఎంత చక్కగా కులగణన సర్వే జరిగింది, ఎంతమంది బీసీలను స్క్రీన్ చేశారనేది అవగతం అవుతుంది. క్యూ న్యూస్ శనార్థి బృందం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో క్షేత్రస్థాయి కులగణన సర్వే చేసిన తీరు, అందులో స్థానిక ప్రజలు చెప్పిన అసలు విషయాలు బోధపడిన తర్వాత సదర్ రెడ్డి నాయకత్వం బడుగు బలహీన వర్గాలకు ఎలా మస్కా కొట్టిందో తెలియవస్తుంది. అసలు కులగణన సర్వే ఎలా జరిగిందో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గాల్లో పబ్లిక్ టాప్ ఏమంటున్నారో ఒకసారి పరిశీలించండి. నా వివరాలు తీసుకోలేదు. రాజారాం వెస్ట్ మారేడుపల్లి. ఇక్కడ ఎలాంటి సర్వే కాలేదు, మళ్ళీ సర్వేకి వస్తారని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఏదో సర్వే జరుగుతుందని ఇంటి వద్దే ఉన్నాం. ఇంతకు ముందే కులగణన సర్వే జరిగింది అంటున్నారు. మాకైతే ఆ సర్వే గురించే తెలియదు. నేను బీసీ బిడ్డనే, కానీ సర్వే కోసం నా వివరాలు తీసుకోలేదని చెప్పి ఇగో రాజారాం చెప్తాను. సర్వే గురించి టీవీలో మాత్రమే చూసినాం. మాజీ మంత్రి మల్యాల రాజయ్య సతీమణి సీతాఫల్ మండి నుంచి. నేను ఎప్పుడు ఇంటి పట్టునే ఉంటా. సర్వే జరిగినట్టే తెలియదు. సర్వే కోసం ఎవరు రాలేదు. సర్వే జరిగినట్టు ఎలాంటి స్టిక్కర్ వేయలేదు. మేము ఎక్కడికి వెళ్తాం, మీరు వస్తేనే మేము మాట్లాడతాం. మేమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం కదా. కులగణన సర్వే గురించి మేము టీవీలో చూసినప్పుడు అనుకునే వాళ్ళం మా దగ్గరికి రాకపోయిరని. చూసుకో, రియల్గా ఎలాంటి సర్వే జరగలేదు. బీసీ మహిళ కృపా అపార్ట్మెంట్స్ వెస్ట్ మారేడుపల్లి. మేము బీసీనే, నేను బీసీ బిడ్డనే, తెలంగాణ బిడ్డనే, కానీ ఇప్పటి వరకు మా దగ్గర కులగణనకు రాలేదు. ఇట్లా కోకొల్లలు ఉన్నాయి, కోకొల్లలు జరిగినాయి. కులగణన సర్వేనా అది ఎప్పుడు జరిగిందో అంటారు జనం. చూసుకో గట్లున్నది కథ. గంత పకడ్బందీగా దేశానికి ఆదర్శంగా మనం దీన్ని తీర్చిదిద్దినాం. ఇంకా మిగతా వీడియోలు కూడా శ్యామ అలాగే సుదర్శన్ అందిస్తారు. ఒకసారి
ఇంకో ఈ వీడియోలు కూడా చూడ్రి. ఇక ఫ్రెండ్స్ మా స్ట్రైక్ పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 7 అవుతుంది. దగ్గర 12 గంటలు కంటిన్యూ స్ట్రైక్ చేసాం. అయినా కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేదు ఎంఆర్ఎఫ్ యాజమాన్యం. అయితే నైట్ షిఫ్ట్ నుంచి ఇంకా పాపం వాళ్ళది. మల్లన్న గారు నమస్కారం సార్. మీరు వీడియో తీయమని చెప్పింది కదా, మేము ఇక్కడ కరీంనగర్ నుంచి వీడియో తీస్తున్నాం సార్. మీ కుల గణన అనేది సర్వే మీద కరెక్ట్ సర్వే చేయలేదు. మేమే వాళ్ళను ఇంటికి తీసుకొచ్చుకొని మా సర్వే మేమే చెప్పడం జరిగింది. ప్రతి ఇల్లుకు వాళ్ళే పోయి తీసుకొచ్చి వాళ్ళను సర్వే చేయించుకున్నారు సార్. వాళ్ళు మాత్రం పట్టింపుతోని వచ్చి సర్వే చేయలేదు సార్ ఇక్కడికి. అంటే మాకు జరిగిన సమస్య ఇది. మేము పోయి తీసుకొచ్చుకొని సర్వే చేసుకున్నాం. పోయి పిలుచుకొచ్చుకుంటే వచ్చారు. ఊరికి ఎట్లా జరిగిందో మాకు తెలియదు కానీ ఇక్కడ కరీంనగర్ లో ఉన్న నాకు తెలిసిన ప్రకారం జై బీసీ, జై ముదిరా, జై మల్లన్న. ఈ కులగణన ఫెయిల్యూర్ ఇదంతా రెడ్డిల చాలా ఉంది. బీసీలకు చెప్పాలని ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు వాళ్ళు మన దాన్ని అనగదొక్కుతూనే ఉంటారు వాళ్ళు.